గ్రామాల్లో సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పనులు పూర్తి చేస్తూ శంకుస్థాపన శిలాఫలకాలు కాకుండా ప్రారంభోత్సవ శిలాఫలకాలు ఆవిష్కరించడం మనసుకు సంతృప్తిగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీ పరిధిలోని చిట్టేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, సిమెంట్ రోడ్లను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా పొదలకూరు పట్టణంలో ఉన్న కాకాని రమణారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంగం రోడ్ సెంటర్ నుంచి చిట్టేపల్లి వరకు 500 బైకులతో యువత భారీగా ర్యాలీ నిర్వహించారు. మంత్రి కాకాని ర్యాలీతో చిట్టేపల్లికి చేరుకుని అభివృద్ధి పనులను ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. అనేక సందర్భాలలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ గ్రామ పంచాయతీలో పొదలకూరు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పొదలకూరు, లింగంపల్లి, చిట్టేపల్లి, వెంకటేశ్వర నగర్ ఈ హ్యామ్లెట్స్ కి సంబంధించి ఒక్క అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణానికి 13,65,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని అందరికీ గుర్తు చేస్తున్నాం. 9,20,00,000 రూపాయల సైడ్ కాలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. అదేవిధంగా భవనాలు, వాటికి సంబంధించినటువంటి త్రాగు నీటి కోసం ఈరోజు 3,30,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చాం. గ్రామాల్లో తిరిగేటప్పుడు, గడపలో తిరిగేటప్పుడు మాకు కరెంట్ సౌకర్యం లేదని, మా ఇంటి ముందు విద్యుత్ దీపాలు లేవని, మా ఇంటి ముందు ఉన్నటువంటి వైర్లు తెగిపోయి పడిపోయాయని, మా స్తంభాలు బలహీనంగా ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఫిర్యాదులు వస్తే వాటికి 2,25,00,000 రూపాయలు పెట్టి ఈరోజు వాటికి విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేయడం, అవసరమైనటువంటి ట్రాన్స్ఫార్మర్లు బిగించడం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒకసారి మనంతా ఆలోచన, నాకు చెడ్డ అవుతుంది, నాకు చిన్నతనంగా అనిపిస్తుంది, ఏదైనా పొదలకూరు గ్రామస్తులు చిట్టేపల్లికి వస్తే మీ మంత్రి గారు ఈ గ్రామానికి సంబంధించి మీకు ఎందుకు చేయలేదు అంటే, మేము తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశాం కాబట్టి మాకు గోవర్ధన్ రెడ్డి చేయలేదు అంటే అది నా వ్యక్తిత్వానికి చిన్నతనంగా ఉంటుందని భావించి ఈ గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడ రాజీ పడకుండా చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా అడుగుతున్నాడు, మీ గ్రామాలలో నా వల్ల అభివృద్ధి జరిగిందంటే ఓటేయమంటున్నాడు. నేను ప్రతి కుటుంబాన్ని అడుగుతున్నా, ఈ రోజు గ్రామాలకు సంబంధించినటువంటి సిమెంట్ రోడ్ల నిర్మాణం 2019లో ఎన్నికైతే గ్రామాలకు సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పాం. పూర్తి చేశాం. సైడ్ కాలాలు ఎక్కడ అవసరం ఉందో, అవకాశం ఉందో అక్కడ పూర్తి చేశాం. త్రాగునీటి వసతి కల్పించాం, సాగునీటి వసతి కల్పించాం, విద్యుదీకరణ సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంటే వాటిని పూర్తి చేశాం. ప్రతి ఒక్క పని కూడా పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు మీరు గమనించాల్సింది, వేరే వాళ్ళందరినీ పక్కన పెట్టండి. గోవర్ధన్ రెడ్డికి ఓటు వేయాలన్నా, చంద్రమోహన్ రెడ్డికి ఓటు వేయాలనేటువంటి